హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం అన్నం ఇంట్లో మిగులుతూ ఉంటుంది కదా, ఈ మిగిలిన అన్నంతో మనం గారెలు చేసుకుందామండి. సేమ్ మనం మినపప్పు గారెలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, గుల్లగా వస్తాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా చూద్దాము. 2 కప్పుల వరకు నేను రైస్ తీసుకున్నానండి, ఉడకబెట్టిన అన్నం. ఇలాంటి ఈ కప్పుతో 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాడీలో వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న అన్నంని ఇందులో వేసేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా, ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మన కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. కారం ఉంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వరకు నేను తీసుకున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తీసుకున్నానండి, తురిమి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మనకి ఉప్మా రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇదంతా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మనం పిండి కలిపేసుకున్నాక మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మనం నాననివ్వాలి. ఎందుకంటే ఇందులో ఉప్మా రవ్వ వేసాం కాబట్టి అది నానుతుంది. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. మనం 15 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఒక పేపర్ తీసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్ తీసేసుకోవాలి. తీసుకొని వాటర్ ఇలా తీసుకొని కొంచెం చేతికి తడి పెట్టుకుంటూ గారెల్లాగా చేసుకోవాలి. మనం మినపప్పు గారెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చెయ్యి మీద చేసుకునే వాళ్ళు చెయ్యితో కూడా చేసుకోవచ్చు. చెయ్యి మీద, లేకుంటే ఇలా కవర్ తీసుకొని కవర్ మీద చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అందరికీ చేతి మీద అలవాటు ఉంటుంది కదా, ఇలా హోల్స్ మధ్యలో హోల్స్ చేసుకొని మనం దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. చెయ్యికి తడి పెట్టుకుంటూ చేసుకోవాలి. సేమ్ మనం మినపప్పు గారెలు ఎలా ఉంటాయో అలానే చేసుకోవచ్చు. మధ్యలో హోల్ చేసేసి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోకూడదు. మనకు ప్యాన్లో ఎన్ని పట్టాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పేసుకుందామండి. ఇలా ఒక సైడ్ వేయాలి కదా, ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకుని మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
చూడండి, మనకు రెండు వైపులా కూడా ఇది కదా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పోతుంది. మీడియం ఫ్లేమ్ మీద మాత్రం వేయించుకోవాలండి, లేకపోతే అంత మనకు మాడిపోయి లోపల సరిగ్గా వేగవు. ఇప్పుడు ఇవి ఇలా తీసుకున్నాం కదా, మిగతా పిండి మొత్తం కూడా ఇలాగే తీసేసుకోవాలి. చూడండి, మన మిగిలిన అన్నంతో మన గారెలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మీద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. దీన్ని ఏదైనా చట్నీతో లేదా సాంబార్తో కూడా తినచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా అన్నం మిగిలితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.